భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 19 పేజీలు సూసైడ్ నోట్ రాసుకొని హుస్సేన్ సాగర్లో పడి చనిపోయారు అనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అండి ఇప్పుడు ఏంటంటే జనాలు ఇంట్లో ఏసీ పెట్టడం, కూరగాయలు ఇవ్వడం, మాట్లాడితే చికెన్ పెట్టడం, మటన్ పెట్టడం, అప్పుడప్పుడు పబ్బులు తీసుకెళ్ళడం, ఏది పడితే చీరలు కొనడం, బంగారం కొనడం చేస్తడం వల్ల లోకు అయిపోతున్నారు మగవాళ్ళు. ఎందుకండి అంత దారుణంగా ఎందుకు చేస్తారండి? ఎంత బాగా చూసుకున్నా ఇప్పుడు ఇష్టం లేదనుకో పెద్దలతో పెట్టి ఎడకలు ఇప్పించుకొని వదిలేకోవాలి. అంతేగాని ఆడెదురుకుంటా వేరు పడితే పడుకుంటే ఏ మొగుడు ఊరుకుంటాడు చెప్పండి? కట్టుకున్న మొగుడు ఈ రోజుల్లో మామూలుగానే అక్రసం పెట్టుకున్న వాళ్ళే ఊరుకుంటారు, కట్టుకున్న మొగుడు ఊరుకుంటాడా? అసలు రూగెప్పాలంటే ఆడే ఇద్దరిని నరికే జైలుకి పోవాలి, తప్పని చెప్పి ఊరేసుకొని చదవకూడదు ఒక మొగోడు. ఎందుకు అంత బాధ? ఈ ఆడవాళ్ళు చెప్పాలి ఏంటంటే ఇయ్యనండి, ఈ అలవాటు పడిపోయి ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయి ఏదేం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. అంటే ఆడవాళ్ళు అందరినీ అంటలేదు, కొంతమంది ఉంటారు నిక్కసేనమైనా ఉంటారులేండి, బూతులు ఆడకూడదు కానీ అలవాటు ఉంటారు, కానీ ఆడవాళ్ళు అందరినీ అంటలేదు. కొంతమంది ఉంటారు కట్టుకొని పెళ్లి చేసుకొని పెద్దల ముందు అందరి ముందు అచింతలు వేసుకొని ఇంతలా చేసుకొని ఇంతలా ఉండి ఒక మొగని మోసం చేయడం అన్నది కరెక్ట్ కదా, అది తప్పది. అసలు అలాంటి ఆడమనిషిని చంపేవాలి. ఇప్పుడు ఇద్దరు లవర్లు ఉన్నప్పుడు మరెందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ భర్తను ఎందుకు హింసించాలి? ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఏంటంటే కారణం ఏంటంటే నేను ఒక 5గురు వాడుకున్నానా, ఆడవాళ్ళు ఏంటంటే పోటీ. ఇప్పుడు చీర అలా కట్టుకున్నాను, అబ్బా 10,000 చీర కట్టుకున్నావా అలాగా. ఇప్పుడు ఏంటంటే అబ్బా నేను 3 వాడుతున్నాను, నువ్వు 3 కదే నేను 4 వాడుతున్నా, నువ్వు 4 నేను 6 వాడుతున్నా. ఏంటి ఇది వాడడం? ఏంటి ఇది? ఈ కూరగాయల వ్యాపారమా ఏంటి? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. మీకు దండాలు పెడతాను, మీకు ఓపిక ఎలాగొస్తుందమ్మా? అమ్మ మీకు ఓపిక ఎలాగొస్తుంది? ఆడేదో పిలిస్తే వస్తాడులే మొగోడు ఎవడన్నా, నేను పిలిచిన వస్తాను, కానీ ఎంతమందా ఒకరితో ఉండండి అమ్మా, మీకు దండం పెడతా. 5గురు 6గురా ఏం చేస్తారమ్మా మీరు? లేదా డబ్బన్నా వసూలు చేసి గవర్నమెంట్ కన్నా ఇవ్వండి అమ్మా, డబ్బన్నా తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని గవర్నమెంట్కి ఇవ్వండి ట్యాక్స్ కింద. అనాథులు ఉన్నారు కదా, ఏంటమ్మా ఇంత దారుణమా? మొగజాతి అంతరించిపోతుందమ్మా. ఒకప్పుడు ఆడవాళ్ళు తక్కువ అన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువైపోయి మొగోళ్ళు తక్కువైపోయారు. రేపు పొద్దున మొగోళ్ళు చూసుకోవడం లేదు, అంతరించిపోతారు మొగోళ్ళు అందరూ. గవర్నమెంట్ ఏదైనా చేయండి అయ్యా న్యాయం, ఇలా ఇటువంటి ఆడవాళ్ళని అందరిని అంటలేదు. కానీ నెక్స్ట్ ఆడవాళ్ళు సీఎం అయితే బాగుండేమో అనిపిస్తుంది, కానీ ఆడవాళ్ళు కూడా అవ్వకూడదు, మొగోళ్ళు అవ్వాలి సీఎం. అంటే ఇప్పుడు భర్త ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, అయినా సరే ఇంకిద్దరిని మెయింటైన్ చేస్తారంటే అలాంటి ఆడవాళ్ళని ఏమనుకోవాలి అసలు? అదేనండి అనుకోవడం ఏముందండి, ఇలాంటి వాళ్ళని పబ్లిక్లోని గురి తీయాలండి. ఏంటంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, నువ్వు కండం ఎందుకు? పిల్లల్ని అనాథలు చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ పిల్లలు అనాథ అయిపోయారా? దేవుడు ఒక వరం ఇచ్చాడేటి? ఇప్పుడు ఆ తల్లి అనే వరం, అదొక వరం. అది చాలామంది డబ్బులు ఇచ్చుకొని చాలామంది పిల్లలు లేరని చాలామంది హాస్పిటల్ తిరుగుతున్నారు. నీకు పిల్లలు ఇచ్చి మంచి మొగుడు ఇచ్చి ఆడేమన్నా కూలి పని చేసి కూడా సాఫ్ట్వేర్, మళ్ళీ నీకు ఇంటికి కావాలంటే 2 ఏసీలు అంట, ఒక ఏసీ కాదు నీకు 2 ఏసీలు కావాలి. మళ్ళీ నలుగుతుంది అంట, పడుకున్నప్పుడు ఒక చీర అంట, కిచెన్లో ఒక చీర అంట, బయటకు వెళ్తే ఒక చీర అంట. ఎన్ని చీరలు కడతారమ్మా? ఎన్ని చీరలు ఏముందని మీ దగ్గర నాకు అర్థమవుతలేదు. మగోడు అందుకేనమ్మా, మాకు ఏం కాదు, ఇంకో ఎన్నిపో సరిగిపోద్ది. ఏంటంటే కష్టపడి మేము ఏంటో ఒంట్లో గాడిదలా కష్టపడతాం. దేవుడు మాకు ఆ వరం ఇచ్చాడు, మేము కష్టపడుతూనే ఉంటాం. కానీ మీకు ఏం అర్థమవుతుంది ఏంటో? చంపుదేం కానీ మమ్మల్ని అందరం చంపండి, మొగోళ్ళందరూ. ఆడవాళ్ళే ఉండండి అమ్మా, మొత్తం ప్రపంచంలో ఇండియాలో మొత్తం ఆడవాళ్ళే ఉండండి, అందరినీ చంపండి. అప్పుడు డ్రమ్ములు వేస్తారు, ఒకళ్ళేమో కుక్కర్లో వేస్తారు, ఒకళ్ళు అలా చంపుతారు, ఒక నీళ్ళ చంపుతారు. ఏంటి చంపడం? ఒకప్పుడు మొగోడు చంపేటప్పుడే భయపడేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళు 5 నిమిషాల్లో కూరగాయ కత్తి టక్కుమని చంపేస్తున్నారు. అదిరా మీ గ్రేట్కి రా. అంటే చట్టాలు మీకు ఆడ ఉన్నాయి కాబట్టి మీరు అలా కొన్నారు. చట్టాలు కూడా మాకు కూడా తేవనయ్యా, చెప్తున్నాను. మాకు కూడా తేండి మొగోళ్ళకి చట్టాలు. ఆ చట్టం లేక ఊరేసుకొని చచ్చాడు, అంటే ఏ కేసు పెడతాదని. అదే చట్టం ఉంటే ఆడెందుకు చస్తాడు? చట్టం లేదు కదా. మొగోడు రేపొద్దునే ఉంటుంది, నన్ను అత్తమాలకి హింసిస్తున్నాడు, సిగరెట్లో కాలుతున్నాడు చెప్పింది అనుకో, ఆడే కదా బాధపడ్డాడు. అందుకే ఊరేసుకొని ఆడే చచ్చిపోయాడు, ఉసేసార్లో చచ్చిపోయాడు దేవుడు. మరి ఏం చేస్తాం? అంటే ఇప్పుడు సీతారాం అనే వ్యక్తి ఇప్పుడు చనిపోయారు కదా, ఇప్పుడు 19 పేజీలు సూసైడ్ నోట్ రాసుకున్నారంటే ఆయన ఎంత నలిగిపోయి ఉంటారు అంటారు? అన్నీ నలిగిపోతాడండి ఈ రోజుల్లోని. ఇప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడేటప్పుడు, ఒక అమ్మాయి ఇష్టపడేటప్పుడు వేరే వాడితో మెసేజ్ చేస్తేనే బాధ అనిపిస్తుంది. వేరేవాడు మెసేజ్ చేస్తేనే బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు కట్టుకున్న మొగుడి దగ్గర పడుకుంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఇదంతేనండి సమాజం, ఎటుపోతుందో ఏంటో అర్థమవుతలేదు. ఇప్పుడు భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పి భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి
ఇప్పుడు 19 పేజీలు సూసైడ్ నోట్ రాసుకొని హుస్సేన్ సాగర్లో పడి చనిపోయారు అనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒళ్ళు బలిసి ఏం చేయాలో తెలియక తిమ్మెక్కి ఇట్లాంటి కథలు పడతా ఉన్నారు. నిజంగా ఈ రోజుల్లో పాపం మగవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందా అని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఒకప్పుడు అబ్బాయిల కోసం అమ్మాయిలు చచ్చిపోతూ ఉంటే అరే పాపంరా అమ్మాయి అనేటోళ్ళు, ఈ రోజున అరే పాపంరా ఒక అబ్బాయి అనాల్సిన సందర్భం నెలకొందన్నట్టు. ఏందండి పెళ్ళైన వాళ్ళు ఏంది, పెళ్లి కాని వాళ్ళు ఏంది, ఏం చేస్తున్నారు, ఏడుగు పోతుంది సమాజం అంతా. అసలు పెళ్ళయి 2 పిల్లలు ఉండి కూడా 2 లవర్స్ని మెయింటైన్ చేస్తుందంటే ఆడది ఎంత పెద్ద ఆడదో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అన్ని కథలు బయటపడేసరికి హస్బెండ్ 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆయన హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోవటం అనేది నిజంగా బాధాకరము. అంటే ఒక విషయం చెప్తా, ఈ రోజుల్లో నిజంగా పెళ్ళిళ్ళు అంటేనే అదొక అర్థం కావట్లే, ఎవరిని నమ్మి చేసుకోవాలో కూడా. ఒకప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే భయపడేటోళ్ళు, ఈ రోజులలో అరేంజ్ మ్యారేజెస్ కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. 1-2 సార్లు చెక్ చేసుకోవాలా, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలా, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలా, అన్నీ చెక్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అయితే అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ఎవరిని నమ్మలేమండి. నిజంగా ఓ మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా చావులు. అబ్బాయిలు అమ్మాయిలను చంపుతారు, అమ్మాయిలు అబ్బాయిలను చంపుతారు. ఈ మధ్య అయితే అసలు మరీ ఘోరంగా న్యూస్లలో ఎంత ఘోరంగా వస్తున్నా కానీ వైఫ్స్ హస్బెండ్ని మరీ ఘోరంగా చంపడం స్టార్ట్ చేశారు. నాకు అర్థం కావట్లా ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వచ్చిందో, ఈ ట్రెడిషన్ని ఎవరు కనిపెట్టిరో ఏందో. అసలు నార్మల్గా మనము బేసికల్లీ ఒక చిన్న బ్లడ్ డ్రాప్ చూస్తేనే అంత అల్లాడిపోతామే, అలాంటిది బ్లేడ్లతో ఎట్లా కోస్తురు, డ్రమ్లలో ఎట్లా పెడుతురు, చంపి కుక్కర్లలో ఎట్లా ఉడకబెడుతున్నారు. ఏంది ఎడిపోతుంది ఈ సమాజం. నిజంగా కఠినమైన శిక్ష తీసుకురావాలా. ఒకప్పుడు అమ్మాయిని ఏడిపిస్తే అబ్బాయి నడి రోడ్డు మీద లాఠీ చార్జ్ చేసి పిచ్చగొట్టుడు కొట్టేటోళ్ళు. అదే రీతిలో ఒక అబ్బాయి చావు కారణమైన అమ్మాయిని కూడా అంతే మాదిరి శిక్షిస్తే ఏ అమ్మాయి కూడా అలాంటి తప్పు చేయడానికి భయపడదు ఫస్ట్ థింగ్. అండ్ మోరోవర్ ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలా. వాళ్ళ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంది, వాళ్ళ కథలు ఏంది కూడా తెలుసుకోవాలంటే. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే, పేరెంట్స్ అడుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అని చూడటానికి వచ్చినా కూడా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అంటే మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా అది ఇది అని చెప్పేసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. చెప్పు తీసుకొని పట్టా అనేది అన్నాను అబ్బా అలాంటి వాళ్ళని. ఇప్పుడు నిన్ను కని పెంచి నిన్ను పెద్ద చేసి ఇంత దాకా తీసుకొచ్చి ఒక స్థాయిలో నిన్ను చూడాలనుకుంటున్న వాళ్ళని నువ్వేం చేస్తున్నావు ఈరోజు? సరే పెళ్ళి చేయాలి, తల్లిదండ్రుల బాధ్యత ఎట్లయినా తీర్చుకోవాలి అని చెప్పి నీకు మంచి సంబంధం తీసుకొచ్చి ఎన్నో లక్షలు నీకు కట్నం కింద ఇచ్చి బంగారం పెట్టి మంచిగా పెళ్లి చేసి నిన్ను పంపిస్తే నువ్వు ఆడికి పోయి నాకేం చేస్తున్నావు? నీ పాస్ట్లో వాళ్ళని తీసుకొని వచ్చి సొంత మొగుడిని వాడికి తెలిసేలాగా చేసుకొని ఇప్పుడు ఉంటే ఒకవేళ కనుక పెళ్ళైనాక తీసేసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు కొంతమంది ప్రైవసీ మెయింటైన్ చేస్తారు, అది ఎంతవరకు? పెళ్ళికి ముందు ఓకే, పెళ్ళి తర్వాత అట్లీస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ కదా. చేంజ్ కాకుండా నేను ఇట్లనే ఉంటాను, నాకు 2-3 కావాలి అంటే నీకు మొగుడెందుకు? అలాంటప్పుడు నువ్వు పేరెంట్స్కి ముందే చెప్పొచ్చు కదా. మరి నీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి ఎంత చేశాక నువ్వు ఇట్లా చేస్తే తప్పు కదా. మరి అంతే, అలాంటప్పుడు లవర్నే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఒప్పుకోరు కదా, సమాజం ఒప్పుకోదు. ఒప్పుకుంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. ఇక వీళ్ళకి దారి ఏముంది? ఏం లేదు, ఏ దారి లేక ఏదో ఒక దారి ఎంచుకోవాలి కదా. ఇప్పుడు ట్రెండ్ ఏముంది తెలుసా? లవ్ చేసిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళని చంపి వాళ్ళని తెచ్చుకుంటారు అన్నట్టు అలా నడుస్తుంది. అది అబ్బాయిలు అఫ్కోర్స్ సోషల్ మీడియా కూడా పాత్ర చాలా ఉందండి. నిజంగా ఏందండి ఎడిగిపోతుందండి సమాజం, నాకు అర్థం కావట్లా. తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా స్ట్రిక్ట్గా ఉండి అంతే. తల్లిదండ్రుల పెంపకం ఎప్పుడు బాగానే ఉంటుందండి. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేసి బయటకు పంపించి వాళ్ళకి తెలియని పనులు వాళ్ళు నేర్చుకుంటూ అలవర్చుకొని తల్లిదండ్రుల పెంపకం అనేది బాగానే ఉంటుంది. కాకపోతే పిల్లలు బయటకు వచ్చినాక వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఏ దారిలో పోతురు అన్నది కూడా పాయింటే. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా పేరెంట్స్. ప్రతిదీ గమనించుకుంటూ ప్రతిదీ పిల్లల్ని అంటే వాళ్ళతో కూడా కొంచెం కమ్యూనికేషన్ ర్యాపో అనేది మంచిగా పెంచుకొని
ఒక దారిలో ఉంటే ఓకే, లేకపోతే కనుక సంకనాగిపోతారు. ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక్క మొగుడు కాదు కదా, ఇద్దరు కాదు కదా, ముగ్గురు కాదు కదా, ఇట్లా 100 మందినైనా చంపుకుంటూ పోతూనే ఉంటారు. ఆడోళ్ళ రాజ్యం నడుస్తుంది కాబట్టి అట్లనే జరుగుతుంది. అబ్బాయిలందరూ జాగ్రత్త. ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే అంటారు కదా 18, 20, 21 సంవత్సరాలు రాగానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని. నిజంగా చెప్తున్నా, 27, 30 సంవత్సరాలు కాదు, ఆ టైం వస్తే పెళ్లి చేసి పంపించేసేయండి, అంతా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా, మరి మీరు ఎందుకు చేసుకోలేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మరి మా తల్లిదండ్రుల పెంపకం బాగానే ఉందే, మరి నేను ఎవరితో తిరగట్లేదే, నేను బాగానే ఉన్నానే, నేను మంచిగా చదువుకున్నానే, నేను మంచిగా జాబ్ చేస్తున్నానే. ప్రాబ్లం తల్లిదండ్రుల్లో లేదండి, పెంపకంలో బాగానే ఉంది. కానీ వాళ్ళని నాది